నిర్వహించుకోనుండగా ఈ కోటి దీపోత్సవ వైభోగాన్ని నారసింహుని మహత్యాన్ని ప్రవచన రూపంలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చిల్కూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ సిఎస్ రంగరాజన్ గారు. వారిని ప్రవచనామృతం అందించవలసిందిగా కోరుతున్నాం. భక్త సందోహమైనటువంటి ప్రాంగణం ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్నటువంటి కోట్లాది మంది భక్తులకి ఇవాళ గురు పుష్యమి ఆశీర్వాదం భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ భూనీల రాజ్యలక్ష్మీ నాయక సమేతుడైనటువంటి ఆ చిలుకూరు వెంకటేశ్వర స్వామి అమితమైనటువంటి ఆశీర్వాదాలతో నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మనందరం కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించవలసినటువంటి దంపతులు నరేంద్ర చౌదరి గారు, వారి ధర్మపత్ని అయిన రమాదేవి గారు. 16 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఏమాత్రము తగ్గకుండా ప్రతి ఏడాది వైభవాన్ని పెంచుకుంటూ 16 సంవత్సరాలు ఈ కార్తీక మాసాన్ని ఒక ఉత్సవంలాగా జరిపేటట్టుగా ఒక అలవాటుగా చేసినటువంటి ఆ దంపతులకి భక్తి టీవీ యాజమాన్యానికి ఈ భాగ్యనగరము నడిబొడ్డులో ఈ అందరినీ కూడా ఉచితంగా దీపాలు ఇచ్చి వెలిగించండి అయ్యా అని పిలిచి మరీ వెలిగించేటట్టు చేసేటటువంటి వారికి మనందరం కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించాలి. పోయిన ఏడాది మనందరి ప్రియతమ ప్రధానమంత్రి గారు ఈ వేదిక పైన ఆయన దీపం వెలిగించారు. ఇవాళ మన దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు కొద్ది నిమిషాల్లో రాబోతున్నారు. మనందరితో కలిసి ఆవిడ కూడా దీప ప్రజ్వలన చేయబోతున్నారు. ఈ కార్తీక మాసంలో మీరు వెలిగించే ప్రతి ఒక్క దీపం కోటి రెట్లు ఆశీర్వాదాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. చిలుకూరు వెంకటేశ్వర స్వామి వారికి అది స్వయం వ్యక్త క్షేత్రం. మీ అందరికీ ఒక విచిత్రమైనటువంటి విషయం చెప్తాం. మీరందరూ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తారు. ఏంటి? ఒకటి పర్మనెంట్ అడ్రస్సు, శాశ్వతమైన చిరునామా, ఒకటి టెంపరీ అడ్రస్, అంటే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. ఈ శాశ్వతమైన చిరునామా మారదు. కానీ ఇప్పుడు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు, భాగ్యనగరంలో, ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర నివాసం ఉంటారు, గచ్చిబౌలికి వెళ్తారు, మీ చిరునామా మారుతూ ఉంటుంది. ఇప్పుడు పాస్పోర్ట్ అప్లికేషన్ డెలివర్ చేయాలి అంటే, మీ ఇంట్లో పంపించాలి అంటే మీరు ఏ నివాసంలో ఉన్నారో ఆ నివాసం పంపించాలి. ఆ వెంకటేశ్వర స్వామి వారు కూడా కలియుగంలో ప్రత్యక్షంగా ఎన్నుకున్నటువంటి భూలోక వైకుంఠం తిరుమల. మనకిప్పుడు అందుబాటులో ఉండేటటువంటి రూపం చిలుకూరు, ఇక్కడ నుంచి 29 కిలోమీటర్లు. గట్టిగా గోవిందా అంటే ఏం కావాలయ్యా అంటాడు. పిలిస్తే పలికే దైవం. భగవంతుడి యొక్క రూపం ఎలాంటిది అంటే పిలిస్తే పలికేటటువంటి రూపం. అలాంటి ఒక రూపాన్ని ఈ దీపం ద్వారా మనం ప్రకాశింపజేసుకొని ఆ దీపాన్ని ఆరాధించేటట్టుగా చేసినటువంటి ఈ భక్తి టీవీ యాజమాన్యానికి, వారందరికీ కూడా మనం శతకోటి నమస్కారాలు చేస్తూ ఈ కోటి దీపోత్సవంలో మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ మంగళం. కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ